అందరు పిల్లలందరూ అది కరెక్టే. మీరు కూడా వేయాలి. మత్తయి సువార్త తీద్దాం. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా మాట్లాడుతున్న సమయంలో మత్తయి సువార్త 2వ అధ్యాయం వచనం మొదటి నుంచి. రాజైన హేరోదు దినముల యందు యూదయు దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపు వచ్చితిమని చెప్పిరి. హల్లెలూయా. యూదుల రాజు ఎక్కడ పుట్టాడు? ఎడబెట్టాడండి? ఎన్నిసార్లు వెళ్తారు కానీ యూదయ బెత్లెహేమునందు ఆయన జన్మం జరిగింది. స్థలము లేనందున సత్రంలో అనగా పశువుల పాకలో ఆయన పరిణమిస్తారు. ఎలా పరిణమించారంటే వస్తీ బిడ్డలతో చుట్టుబడి. చాలా మంచిది. యూదుల రాజు పుట్టాడనే సంగతి మరి కేవలము తూర్పు దేశపు జ్ఞానులకు ఒక్కరికే కాదు, వారి చుక్కను చూసి కనుగొని వాళ్ళు వచ్చి యెరూషలేముకు వచ్చిన తర్వాత హేరోదుని అడుగుతున్నారు. అంటే ఎవరు తెలియదు. ఇప్పుడు హేరోదుకు యేసు ప్రభు పుట్టినట్టు తెలియదు. రైట్, మంచి శుభవార్త. ఇప్పుడు గొల్లల దగ్గరికి మరి దేవదూత వెళ్ళింది. అంటే అంతకు మునుపు యేసు ప్రభు పుట్టాడని వాళ్లకు తెలియదు. ఇంకెవరికి తెలుసు? దేవుడు ఏమని చెప్పాడంటే 21వ వచనం అంటాడు. 1:21లో ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడును. ఎవరి పాపములు? మన పాపములు. అంటే అంతకు మునుపు ఇశ్రాయేలు ప్రజల వారి పాపములు ఉన్నాయి. దేవుని విసిగించారు, దేవుని బాధ పెట్టారు. ఎక్కడ? యెషయా గ్రంథంలో ఉంటుంది మాట చదువుకుంటే. వారిని పెద్దవారిని చేసి ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నా పిల్లలను కని పెద్దవాళ్ళు చేసి పెంచి తిని వారు నన్ను ఎదిరించారు అని వ్రాయబడింది. ఎంత ఘోరం, ఎంత పాపం! ఆజ్ఞాతి క్రమమే పాపం. ఎవరిని ఎదిరిస్తున్నారు? దేవుణ్ణి, సృష్టికర్త అయిన దేవుణ్ణి. ఆయన సర్వజనులను మరి ప్రేమించి అంత గొప్ప కార్యములు చేస్తూ వచ్చినప్పటికీ ఇశ్రాయేలు ప్రజలు నమ్మలేదు, యూదా ప్రజలు నమ్మలేదు. అయితే ఈ శుభవార్త జరగవలసిన సమయంలో ప్రవక్తల ద్వారా మరి నెరవేర్పు కోసము ఇక్కడ ఈ విషయం తెలియపరచబడింది. ఎక్కడ? మత్తయి సువార్తకు వచ్చేసరికి క్రొత్త నిబంధన గ్రంథములో ఈ మాటలు శ్రేష్టంగా వ్రాయబడి ఉన్నాయి. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించు. ఎవరి వల్ల కాదు, ఏ అధికారుల వల్ల కాదు, ఏ ధనవంతుల వల్ల కాదు. ఈ లోకానికి ఎంతో మంది మహానుభావులు వచ్చారు, వారి వల్ల కాదు. రాజులు ఉన్నారు, రాజుల వల్ల కాదు. కానీ ఆయన రాజు ఎవరంటే యేసు ప్రభు. యూదులకు రాజు పుట్టాడా అని మరి అక్కడ వారు అడిగిన ప్రశ్న. ఏమని అడిగారు? హేరోదును ఏమని అడుగుతున్నా అంటే, బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ? అర్థమవుతుందమ్మా?